ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటల్ని మర్చిపోయినటువంటి వాడిని నాయకుడు అంటారా? ఇచ్చిన మాటనే కట్టుబడి ఉన్నవాడిని నాయకుడు అంటారా? నేనైతే ఇచ్చిన మాటనే కట్టుబడి ఉన్నవాడిని నాయకుడు అంట. ఈ విషయంపై నారా లోకేష్ గారు ఇచ్చిన మాటకే కట్టుబడి ఉండి పరిశ్రమలు ప్రాజెక్టులు తెస్తున్నాడు. ఇందులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో చిన్న కోమర్ల గ్రామంలో ఉన్నటువంటి తల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులు నారా లోకేష్ గారు అధికారికంగా శంకుస్థాపన చేశారు. సుమారు 3100 కోట్లతో భారీ అదనపు పెట్టుబడులతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నారు. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక రంగం సరికొత్తగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం మైలవరంలో ఉన్నటువంటి ప్లాంటు సంవత్సరానికి 2.5 మిలియన్ టన్నుల కంకర, 3.6 మిలియన్ల టన్నులు సిమెంట్ ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు ఇదే సంస్థ యొక్క రెండో ప్లాంట్ ఓపెన్ అయితే ఎంతమందికి ఉపాధి జరుగుతుంది, ఎన్ని మిలియన్ల టన్నుల కంకర వస్తుంది, ఎన్ని మిలియన్ల టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుంది, ఇది మీ ఊహకే వదిలేస్తున్నా. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.